Hi guys, welcome to Creek Chat with Venkatesh. ఒక్క రాయల్స్ దేమో బ్రిలియంట్ పర్ఫార్మెన్స్, వరుసగా 4వ విజయం. ఇంకొక రాయల్స్ది డిసప్పాయింటింగ్ డిస్ప్లే, 5 మ్యాచ్ల్లో 4వ ఓటమి. అది మ్యాచ్ నెంబర్ 19 సమరీ. రాజస్థాన్ రాయల్స్ మా హోమ్ గ్రౌండ్లో 3rd మ్యాచ్ గెలిచారు, చాలా ఈజీగా గెలిచారు. కోర్స్ లాస్ట్ ఓవర్ దాకా ఉండాల్సి వచ్చింది, కానీ దేర్ విక్టరీ వాజ్ నెవర్ ఇన్ డౌట్. బ్యాటింగ్లో, బౌలింగ్లో, ఫీల్డింగ్లో అన్నింటిలో కూడా చాలా చాలా బెటర్ అనిపించారు. మరోవైపు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మాత్రం మరొక ప్యాథటిక్ పర్ఫార్మెన్స్. చాలా ఫ్లాట్గా ఉన్నారని చెప్పి మనం మార్నింగ్ ప్రివ్యూలో అనుకున్నాం. అదే ఫ్లాట్నెస్ కనిపించింది, ముఖ్యంగా బౌలింగ్లో. బ్యాటింగ్లో కూడా ఆ జోష్ మిస్ అయింది, ఖచ్చితంగా మిస్ అయింది. సో ఈవెన్ ఫీల్డింగ్ కూడా ఏమాత్రం బాగా చేయలేదు. గ్రౌండ్ ఫీల్డింగ్ కూడా చాలా ల్యాప్సెస్ మనకు కనిపించినాయి. సో 4 డిఫీట్స్ ఇన్ 5 మ్యాచెస్. ఇక్కడి నుంచి రికవర్ కావడం కూడా చాలా కష్టమైన పరిస్థితి. సేమ్ ఓల్డ్ స్టోరీ. మళ్ళీ విరాట్ కోహ్లీ ఒక్కడే బాగా ఆడతాడు, మిగతా ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఇంతకుముందు వాళ్ళు 3rd మ్యాచ్లో అనుకుంటా కేకేఆర్ పైన విరాట్ కోహ్లీ 83 నాట్అవుట్ ఎంతో చేశాడు. అప్పుడు చాలామంది కామెంట్ చేశారు, విరాట్ కోహ్లీ 83 చేశాడు మొత్తం మొదటి నుంచి ఎవరి దాకా ఉండి, కానీ మిగతా వాళ్ళు 100 కంటే ఎక్కువ రన్స్ చేశారు. సో కోహ్లీ స్ట్రైక్ రేట్ని అప్పుడు క్వశ్చన్ చేశారు. కానీ ఇక్కడ అలా కాదు పరిస్థితి. కోహ్లీ 156 స్ట్రైక్ రేట్తో 113 చేశాడు నాట్అవుట్. అదర్ ఎండ్లో బ్యాటర్స్ అందరూ కలిపి 59 రన్స్ చేశారు. అండ్ వాళ్ళ ఎక్స్ట్రాస్ ఒక 11, అన్నీ కలిపి 60 రన్స్ అయినా వచ్చాయి. సో అది డిఫరెన్స్, 2 టీమ్స్ మధ్య ఉన్న డిఫరెన్స్ అది. సో ఈసారి విరాట్ కోహ్లీని మనం తప్పడానికి లేదు, బట్ ఓవరాల్గా ఆ జోష్ మనం అనుకున్నట్టుగా బ్యాటింగ్లో కూడా బౌలింగ్లో కూడా ఆర్సీబీ నుంచి మిస్ అయింది. అండ్ వెరీ వెరీ క్లినికల్ దిస్ అదర్ రాజస్థాన్ రాయల్స్. బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా మంచి డిస్ప్లే. అల్టిమేట్లీ ఏంటంటే మనకు అనిపించింది, బహుశా రాయల్ ఛాలెంజర్స్ ఎనఫ్ రన్స్ బోర్డు మీద పెట్టలేదేమో, ఎందుకంటే వాళ్ళకి 3 వికెట్లు మాత్రం పడ్డాయి. కానీ దే మేనేజ్ టు పుట్ అప్ ఓన్లీ 183 అనే గుడ్ పిచ్ అని అనిపించింది. కానీ ఇక్కడ యాక్చువల్ ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏంటంటే ది డిఫరెన్స్ బిట్వీన్ ద 2 సైడ్స్ హ్యాపెన్స్ టు బి ది స్పిన్నర్స్. అక్కడేమో కాకలు తీరిన యోధులు ఉన్నారు స్పిన్నర్స్గా, అశ్విన్ అండ్ చహల్. ఇక్కడ చూస్తే ఏంటంటే కొత్త కుర్రాళ్ళు, మయాంక్ డాగర్, తర్వాత హిమాన్షు శర్మ. సో వాళ్ళకి ఏ మాత్రం పోలిక లేదు, నక్కకి నాగలోకానికి అన్నట్టుగా ఉంది. వాళ్ళిద్దరూ బ్రిలియంట్ స్పెల్స్ వేశారు. అశ్విన్ కానీ చహల్ కానీ, చహల్ వికెట్లు తీశాడు, కొద్దిగా రన్స్ ఇచ్చిన. అశ్విన్ వాజ్ ఫ్రూగల్, 28 runs in his 4 overs. చహల్ గా 2 wickets, ఇంపార్టెంట్ వికెట్స్. సో వాళ్ళు అక్కడ బ్రేక్స్ వేశారు. ఇక్కడ ఈ స్పిన్నర్స్ ఆ రకమైన పర్ఫార్మెన్స్ ఇవ్వలేపారు. బాల్ బ్రహ్మాండంగా టర్న్ అవుతుంది, గ్రిప్ అవుతుందని నేను చెప్పను, కానీ బాల్ వాజ్ కీపింగ్ లో. స్పిన్నర్స్ని షాట్లు కొట్టడం చాలా కష్టం అయింది. కోహ్లీ ఒక 2 6లు కొట్టాడు చహల్ బౌలింగ్లో, బికాస్ కోహ్లీ ఈజ్ ఇన్ దట్ కైండ్ ఆఫ్ ఎ ఫామ్. బట్ ఓవరాల్గా స్పిన్నర్స్ ఆడడం చాలా చాలా కష్టమైంది పిచ్ పైన. ఈవెన్ స్పిన్నర్సే కాదు, రాజస్థాన్ రాయల్స్ అదర్ బౌలర్స్ కూడా స్లోయర్ వన్స్, ఈవెన్ ఆవేష్ ఖాన్ స్లోయర్ వన్స్ చాలా ఎఫెక్టివ్గా యూజ్ చేసుకున్నారు. యువర్ బౌలింగ్ ఇన్ టు ద పిచ్ అండ్ మేకింగ్ లైఫ్ డిఫికల్ట్ ఫర్ రాయల్ ఛాలెంజర్స్ బ్యాట్స్మెన్. కానీ ఆర్సీబీ బౌలింగ్లో అలాంటి వేరియేషన్స్ ఏం కనబడలేదు. ఒక రీస్టాప్లు మినహాయిస్తే మిగతా అందరు కూడా పూర్తిగా తేలిపోయారు. ఎవ్వరు సిరాజ్కి ఒక వికెట్ వచ్చింది, కానీ ఏం లాభం, ఎఫెక్టివ్నెస్ కనబడలేదు. ఈవెన్ యష్ దయాల్ కూడా ఏమాత్రం ఇంప్రెసివ్గా బౌలింగ్ చేయలేదు. స్పిన్నర్స్ గురించి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, మ్యాక్స్వెల్కి బౌలింగ్ ఇవ్వలేదు. సో అది డిఫరెన్స్ టీమ్స్లో కనిపించింది. టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడం రైట్ డెసిషన్. డూప్లెసీ అన్నాడు, ఐఎమ్ నాట్ షూర్, మేము కూడా ముందుగా ఫీల్డింగ్ చేస్తుండే వాళ్ళు ఏమేమో అన్నాడు, కానీ అది రైట్ డెసిషన్ ఏమో అనిపించింది. ఎందుకంటే బ్యాటింగ్ లుక్ బెటర్ ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్, ఫస్ట్ ఇన్నింగ్స్ కంటే. కానీ వాళ్ళ ఇంటెంట్ బెటర్గా కనిపించింది నాకు. ఎందుకంటే కోహ్లీ ఫ్యాఫ్ బాగానే స్టార్ట్ చేశారు. కోహ్లీ వాజ్ ది ఇనిషియల్ అగ్రెసర్, బట్ ఫ్యాఫ్ ఫామ్లో లేడు కాబట్టి చాలా స్లోగా స్టార్ట్ చేశారు. అది టీమ్ ఇంట్రెస్ట్కి పనికిరాదు, ఎందుకంటే 10 ఓవర్స్కి 88 మాత్రమే చేశారు. ఆ పిచ్ మీద వికెట్లు పడలేదు, బౌలర్స్కి అంత హెల్ప్ లేదు అన్నప్పుడు దే షుడ్ హ్యావ్ స్కోర్డ్ మోర్ రన్స్, కానీ అది చేయలేకపోయారు. అశ్విన్ వాజ్ బౌలింగ్, ఈవెన్ పవర్ ప్లేలో కూడా చాలా టైట్ ఓవర్ వేసారు అశ్విన్. సో అశ్విన్ దే కుడ్ నాట్ గెట్ అశ్విన్ అవే, వికెట్లు ఇవ్వకపోయారు. ఆ ఇంటెంట్ కనబడలేదు. ఆ
ఇంటెంట్ అనేది మిస్సింగ్గా కనిపించింది. స్టార్టింగ్లో అర్జెన్సీ టు స్కోర్ రన్స్, వికెట్లు పడినా పర్వాలేదు రన్స్. కానీ వీళ్ళిద్దరికి ఏమనిపించిందంటే, నాకు ఫ్యాఫ్ కానీ కోహ్లీ కానీ, మేము అవుట్ అయితే తర్వాత వాళ్ళు ఎవరు ఫామ్లో లేరు, కష్టం కదా, ఇద్దరిలో ఒకరైనా ఉండాలి అన్న ఫీలింగ్ కనిపించింది. కోహ్లీ మ్యాచ్ తర్వాత కూడా చెప్పాడు, ఐ హ్యాడ్ టు ప్లే దట్ యాంకర్ రోల్ అని చెప్పి. ఎందుకంటే వాళ్ళకి బ్యాటింగ్లో ఉన్న ఆ డొల్లతనం, మిడిల్ ఆర్డర్లో మిగతా బ్యాటర్స్ ఫామ్లో లేకపోవడం, దానివల్ల వాళ్ళు ఆ ఛాన్సెస్ తీసుకోలేకపోయారేమో అని అనిపించింది. అండ్ మైకేల్ క్లార్క్ స్టార్ స్పోర్ట్స్లో కామెంట్ చేస్తున్న అతను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాడు ఆఫ్టర్ ద మ్యాచ్. ఏంటంటే, రాజస్థాన్ రాయల్స్ బ్యాటింగ్కి వీళ్ళ బ్యాటింగ్ డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళు ఫస్ట్ బాల్ కనుక 4 వస్తే, 4 కానీ 6 కానీ వస్తే, ఆర్సీబీ బ్యాటర్స్ వర్ ట్రయింగ్ టు రొటేట్ ద స్ట్రైక్ ఆఫ్టర్వర్డ్స్. ఒక 4 వచ్చింది కదా అని చెప్పి. కానీ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు ఏం చేశారంటే, ఫస్ట్ బాల్ 4 వచ్చినా సరే దే వాంటెడ్ టు కన్వర్ట్ ఇట్ ఉంటే 20 రన్ ఓవర్. సో అంత ఇంటెంట్, అగ్రెసివ్ ఇంటెంట్ వాళ్ళ దగ్గర కనిపించింది. అది ఇక్కడ మిస్ అయింది. ఆ తెగువ అనండి, లేకపోతే ఆ అగ్రెషన్ అనేది వీళ్ళ బ్యాటింగ్లో కనబడలేదు అన్నట్టు. దట్ కుడ్ బి ద రైట్ రీజన్. అండ్ బౌలింగ్ కూడా బాగుంది కదా, వీళ్ళు బౌలింగ్ చాలా బాగుంది. నాన్రీ బర్గర్ వెరీ ఎఫెక్టివ్. 19th ఓవర్లో 4 runs ఇచ్చాడు. 19th ఓవర్లో 4 runs ఇవ్వడం ఏంటి? లాస్ట్ 6 ఓవర్స్లో ఎంతమంది చెప్పినట్టుగా 58 runs మాత్రమే వచ్చినాయి ఆర్సీబీ. వికెట్లు చేతిలో ఉన్నాయి, కానీ రన్స్ ఆ మొమెంటం రాలేదు. అది ప్రాబ్లం. మ్యాక్స్వెల్ మరొకసారి ఫెయిల్ అయ్యాడు. ఫ్యాఫ్ డు ప్లెసీ 44 runs చేశాడు, కానీ 133 స్ట్రైక్ రేట్. ఐ థింక్ దట్ వాజ్ నాట్ ఎనఫ్ ఆన్ దట్ పిచ్. ఓపెనర్గా పవర్ ప్లేలో వచ్చిన వాడు రిస్క్ తీసుకోవాలి. ఆర్థడాక్స్ షాట్స్ మాత్రమే కొడతాం మేము, రిస్క్ ఏమాత్రం తీసుకోం. బాల్ గాల్లో కొట్టాం, సింగిల్స్ ఇస్తాం, వీలైతే దాన్ని 2 runsగా కన్వర్ట్ చేస్తామంటే లాభం లేదు. T20 డైనామిక్స్ చేంజ్ అయిపోయింది. సో అంత స్లో అండ్ స్టడీ ఇద్దరు ఆడితే కుదరదు. ఎవరో ఒకరు దే షుడ్ టేక్ ది అటాక్ టు ది అపోజిషన్, దే షుడ్ త్రో కాషన్ టు ద విండ్స్. అలాంటిది కనబడలేదు వాళ్ళ దగ్గర. దానివల్ల ఏంటంటే, వాళ్ళు రావాల్సిన యాక్సలరేషన్ రానేలేదు ఇన్నింగ్స్లో. వికెట్స్ ఉన్నాయి, కానీ వికెట్స్ చేతిలో ఉన్నాయి కాబట్టి ఆ రిస్క్ తీసుకోలేక. సౌరవ్ చౌహాన్ అని కొత్త కుర్రాడిని ఇంట్రొడ్యూస్ చేశారు. పర్లేదు, అతను ఉన్న ఒక 6 కొట్టాడు. కొత్త వాడి నుంచి అంత తొందరగా అవుట్ అయి వెళ్ళిపోయాడు. సో వాళ్ళకి యాక్సలరేషన్ రాకపోవడం. తర్వాత క్యామరన్ గ్రీన్ పంపించారు లాస్ట్ 2-3 అవర్స్ ఉండగా. డీకే రావాలి కదా, డీకే రాకుండా క్యామరన్ గ్రీన్ రావడం ఏంటి? డీకే వస్తే యూ విల్ మేక్ మోస్ట్ ఆఫ్ ఇట్. ప్యూర్ డెలివరీస్ కూడా. ఇతను కొంచెం సెటిల్ అవ్వడానికి టైం తీసుకున్నాడు. ఈజ్ యూజింగ్ లాట్ ఆఫ్ పవర్. బోలంత పవర్ ఉంది, మంచి ఒడ్డు పొడుగు ఉండే ప్లేయర్ అతను, గట్టి కొడతాడు. కానీ నువ్వు డైరెక్ట్గా ఫీల్డర్ కొడితే, డీప్ మిడ్ వికెట్కో లాంగ్ ఆఫ్కో కొడితే నీకు సింగిల్ మాత్రం వస్తుంది. డీకే అలా కాదు కదా, ఈ మ్యానుఫ్యాక్చర్స్ షాట్స్, గ్యాప్స్లో ఆడతాడు. గ్యాప్స్లో ఆడి ఆ బౌండరీలు కానీ 6లు కానీ సాధిస్తాడు. సో అతనికి ఆ ఎబిలిటీ ఉంది. సో అతను ఎందుకు పక్కన పెట్టారో అర్థం కాదు. దే కుడ్ నాట్ గెట్ ది యాక్సలరేషన్. కోహ్లీ వాజ్ ట్రయింగ్ హార్డ్. లాస్ట్ 20th ఓవర్లో 3 6లు 3 4లు కొట్టాడు. కానీ కోహ్లీ స్ట్రైక్ రేట్ కూడా 156 మే నాట్ బి ఎనఫ్ ఏమో నాకు అనిపించింది. అంతకంటే ఏం చేయలేడు, ఎందుకంటే అక్కడ అదర్ ఎండ్ నుంచి అతనికి ఎలాంటి సపోర్ట్ లేదు. బట్ స్టిల్ ఇంకా ఎక్కువ రిస్క్ తీసుకొని మరింత బోల్డ్నెస్ అనేది మిస్ అయింది. ఎందుకంటే వాళ్ళ బౌలింగ్లో ఏ మాత్రం పసలేదు. లేనప్పుడు 183 వాజ్ నాట్ ఎనఫ్ ఎట్ ఆల్. కోహ్లీ అన్నాడు మిడ్ ఇన్నింగ్స్లో, ఈ పిచ్ మీద ట్రిక్కీగా ఉంది, బాల్ వాజ్ కీపింగ్ లో, హోల్డింగ్ అప్ అని అన్నాడు. కానీ అలాంటిది ఏం కనబడలేదు. స్టార్టింగ్లోనే యశస్వి జైస్వాల్ మరొకసారి ఫస్ట్ ఓవర్లోనే అవుట్ అయిపోయాడు. రీస్టాప్లీకి వికెట్ ఇచ్చాడు సెకండ్ బాల్కే. పెద్ద షాట్ ఆడే ప్రయత్నం. రీస్టాప్లీకి ఆ హైట్ వల్ల, ఎక్స్ట్రా హైట్ వల్ల అది ఎక్స్ట్రా బౌన్స్ వస్తుంది. ఈ వాజ్ ట్రైంగ్ టు పుల్ ఏ బాల్, డాన్సింగ్ డౌన్ ద వికెట్. అంత అగ్రెషన్ అవసరం లేదేమో, కానీ అది ట్రై చేశాడు. బట్ దట్ స్ట్రోక్ డిడ్ నాట్ కమ్ ఆఫ్. తొందరగా అవుట్ అయ్యాడు. కానీ తర్వాత సంజు శాంసన్ వచ్చాడు. సంజు శాంసన్ ఫ్రమ్ ball 1 ఈ లుక్ సో కాన్ఫిడెంట్. ఫస్ట్ బాల్ బీట్ అయ్యాడు, కానీ ఆ తర్వాత అద్భుతంగా ఈ వాజ్ కనెక్టింగ్ ద బాల్ లైక్ డ్రీమ్. తను చేసిన 60-65 runs చేశాడు. బట్ ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఇన్నింగ్స్. పర్టికులర్ ఒక షాట్ సిరాజ్ బౌలింగ్లో అతను గాల్లో ఉన్నాడు. ఈ వాజ్ బోత్ హిస్ ఫీట్ వర్ ఆఫ్ ద గ్రౌండ్. బట్ ఆ కట్ షాట్ ఎంత ఫియర్స్గా టు గెట్ ఆన్ టు ది టాప్ ఆఫ్ ది బౌన్స్, కొద్దిగా గాల్లోకి అట్లా జంప్ చేశాడు.
ఆ జంప్ చేసిన పొజిషన్ నుంచి ఒక అద్భుతమైన కట్ షాట్ కొట్టాడు టు ద బౌండరీ. ఐ థింక్ దట్ వెంట్ ఫర్ ఎ 6. హీ లుక్డ్ ఇన్ గ్రేట్ టచ్. జాస్ బట్లర్ కొంచెం ఫామ్లో లేడు కదా, కానీ ఒక స్కూప్ షాట్ ఆడాడు. స్కూప్ షాట్ ఆడిన తర్వాత సిరాజ్ బౌలింగ్లో అక్కడి నుంచి అది కేమ్ ఆఫ్, దట్ వెంట్ వెల్ టు ద బౌండరీ. సో దాంతో ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్, హీ వాజ్ ప్లేయింగ్ ఇన్ ద వీ, బ్యూటిఫుల్ షాట్స్ ఆల్ రౌండ్ ద వికెట్. అతనికి ఉన్న గొప్ప అంటే హెస్ గాట్ గ్రేట్ హ్యాండ్స్. పెద్దగా ఫీట్ మూవ్మెంట్ అవసరం లేకుండానే ఎలా అంటే వెళ్ళిపోతుంది బాల్ బౌండరీ. సో అంత ఎబిలిటీ ఉంది అతని దగ్గర. అది ఇట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఇన్నింగ్స్ అతని నుంచి. సెంచరీ చేయడమో అనుకున్నాం, ఎందుకంటే చివరికి వచ్చేసరికి లాస్ట్లో ఉన్న హెట్మేర్ కూడా ఒక బౌండరీ కొట్టాడు 19th ఓవర్లో. సో ఇంకా రన్స్ ఎక్కువ లేవు, రన్స్ కావాల్సింది తక్కువ ఉన్నాయి. 3 runs 4 runs. కానీ లాస్ట్ బాల్ ఆఫ్ ది 19th ఓవర్ ఒక సింగిల్ తీశాడు. అండ్ ది ఫస్ట్ బాల్ ఆఫ్ ది 20th ఓవర్ ఒక 6 కొట్టాడు. ఎందుకంటే అప్పటికి ఇంకా అతనికి 6 runs అయినా అవసరం. సో దాంతో ఈజ్ ఏబుల్ టు కంప్లీట్ హిజ్ 100. ఇస్ వండర్ఫుల్ 100, 170+ స్ట్రైక్ రేట్తో. ఫామ్లో లేని ప్లేయర్ ఫామ్లోకి వచ్చి రావడంతోనే బ్రహ్మాండమైన బ్యాటింగ్ డిస్ప్లే అతను నేను చూసాం. సో బట్లర్ ఫామ్లోకి రావడానికి యశస్వి జైస్వాల్ విషయంలో ఏమైనా బెంగ ఉందంటే ఈ టీంకి, దే ఆర్ బౌలింగ్ బ్యూటిఫుల్లీ. అందరూ కూడా సందీప్ శర్మ అవసరమే లేకపోయాడు, ఎందుకంటే వాళ్ళు నాన్రే బార్గర్ ఎక్స్ట్రా స్పీడ్ అండ్ అవేష్ ఖాన్ ఎక్స్ట్రా స్పీడ్ కోసం వెళ్ళారు. సో సందీప్ శర్మని మ్యాచ్లో ఆడించలేదు, నాన్ అవైలబుల్ అని చెప్తున్నారు. బట్ ఐ థింక్ దే కుడ్ నాట్ ఫైండ్ ఎ ప్లేస్ ఫర్ హిమ్ ఇన్ ద 11. బట్ దేర్ బౌలింగ్ వాజ్ బ్రిలియంట్. ఈవెన్ రియాన్ పరాగ్ బౌల్డ్ 1 over. దాంట్లో కోహ్లీ ఒక 6 కొట్టినప్పటికీ కూడా వాళ్ళకి ఆ 6th బౌలింగ్ ఆప్షన్ అతను ఎప్పటికీ ఇస్తారు. హీ వాజ్ బౌలింగ్ బోత్ ఆఫ్ బ్రేక్స్ అండ్ లెగ్ బ్రేక్స్. అతనుకున్న అడ్వాంటేజ్ లైక్ లియామ్ లివింగ్స్టన్. సో వండర్ఫుల్ డిస్ప్లే ఫ్రమ్ రాజస్థాన్ రాయల్స్ అండ్ వెరీ వెరీ ప్యాథెటిక్ పర్ఫార్మెన్స్ ఫ్రమ్ ఆర్సీబీ. ఆ ఇన్స్పిరేషన్ కావాలి అనుకున్నాం కదా మనం, ఆ ఇన్స్పిరేషన్ కోహ్లీ ఇచ్చాడు, కానీ మిగతా వాళ్ళు ఎవరు అందుకోలేదు. బౌలింగ్లో ఒక టాప్లీ ఒక్కడే ఎకనామికల్గా బౌలింగ్ వేసాడు, వికెట్లు తీశాడు. బట్ మిగతా బౌలర్స్ కూడా తేలిపారు టోటల్గా. వాళ్ళు బౌలింగ్లో ముఖ్యంగా స్పిన్ బౌలింగ్లో ఎలాంటి వెరైటీ లేకపోవడం మరీ ఇంత దారుణంగా అనిపిస్తుంది. ఈవెన్ పేస్ బౌలింగ్లో కూడా సిరాజ్ కానీ యష్దయాల్ కానీ ఏమాత్రం ఇంప్రెసివ్గా అనిపించలేదు. సో ఆర్సీబీకి ఆ ఇన్స్పిరేషన్ కావాలి, విన్స్ కూడా కావాలి. 5 matchesలో 4 ఓడిపోవడం అంటే చాలా చాలా డిఫికల్ట్ సిచ్యుయేషన్. మరోవైపు రాజస్థాన్ ఈజ్ లుకింగ్ వెరీ వెరీ గుడ్, ప్రాబ్లీ మోస్ట్ ఇంప్రెసివ్ sides of this tournament so far, along with KKR. See you later.